క్యారెట్ ఖీర్ తయారు చేస్తున్నాను. క్యారెట్ తురుము, బాదం పేస్ట్ యూజ్ చేసి ఈ ఖీర్ తయారు చేస్తున్నాను. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: సన్నగా తురిమిన క్యారెట్ 1 కప్పు, పాలు 1/2 లీటర్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొంచెం, బాదం పప్పులు 15, ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, రా షుగర్ 1/2 కప్. ఈ రా షుగర్ గురించి ఇంతకు ముందు వీడియోస్లో మీకు చెప్పాను. ఇది మనం వాడే రెగ్యులర్ వైట్ షుగర్ కన్నా ఇది కొంచెం మంచిది. ఇందులో కెమికల్స్ ఏమి ఉండవు. మనం వాడే రెగ్యులర్ షుగర్లో కెమికల్స్ ఉంటాయి, అందుకే దానికన్నా ఇది కొంచెం మంచిది. బాదం పప్పుల్ని ఒక 5 అవర్స్ వాటర్లో నానబెట్టుకుంటే వాటి పై పొట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు వాటిని చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి అందులో వేసి అది వేడెక్కాక జీడిపప్పుల్ని లైట్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి. ఇలా జీడిపప్పులు లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక వేరొక బౌల్లో తీసుకోవాలి. తిరిగి అదే ప్యాన్లో మిగతా 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ క్యారెట్ తురుమును అందులో వేసి ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. క్యారెట్ని ఈ విధంగా 2 మినిట్స్ వేయించుకున్నాక ఇందులో 1/2 లీటర్ పాలు వేయాలి. ఈ పాలు మరిగి క్యారెట్లు పాలలోనే ఉడకాలి. ఉడుకుతున్నప్పుడు కొంచెం మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. అయితే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, లేకపోతే పాలు పొంగిపోతాయి. ఈ విధంగా క్యారెట్ పాలల్లో బాగా ఉడికాక బాదం పప్పు పేస్ట్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం పాలు కలిపి ఇలా థిక్ మిల్క్లా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసి బాగా కలపాలి. ఇది కొద్దిసేపు ఉడకాలి. ఈ బాదం పప్పు పేస్ట్ అనేది ఈ క్యారెట్ ఖీర్కి ఎడిషనల్ టేస్ట్ని ఇస్తుంది. అదేవిధంగా మిల్క్ థిక్నెస్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఖీర్కి న్యూట్రియంట్స్ కూడా యాడ్ అవుతాయి. ఈ విధంగా బాదం పేస్ట్ కూడా ఉడికాక చివరిగా రా షుగర్ని అందులో వేయాలి. వేసి బాగా మిక్స్ చేయాలి. షుగర్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేయాలి. చివరిగా ఇలాచీ పౌడర్ వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని డిష్ అవుట్ చేసుకొని కాజుతో డెకరేట్ చేసుకోవాలి. ఈ విధంగా క్యారెట్ ఖీర్ని డిష్ అవుట్ చేసుకొని కాజుతో గార్నిష్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ ఖీర్ రెడీ అవుతుంది. దీన్ని వేడిగా కూడా సర్వ్ చేయొచ్చు. అలాగే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా తీసుకోవచ్చు.